అక్క అక్క గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బెడ్ ఐస్ క్రీమ్. అక్కడ పెట్టెళ్ళు. గుడ్ మార్నింగ్ రేఖా. గుడ్ మార్నింగ్. ఎవరు? గుర్తు రాలేదు. ఐఎమ్ లైలా. మీ బ్రదర్ పనిచేసేది మా ట్రావెల్స్లోనే. ఓహో. మిమ్మల్ని పరిచయం చేసుకుందని వచ్చాను. మీ గురించి రాజేష్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఏమని చెప్తుంటాడు? నేను చెప్తాను. నేను పిసినారినని, ఈ ఆస్తంతటికి వారసురాలనని, అందుకని ఏ ఉద్యోగం చేయనని. అంతే కదూ? అయ్యో, అలాగే నాతో చెప్పలేదు. రే, ఇంకేం చెప్పారా? నీ హాబీ దొరికిందలా తినేయడం, తర్వాత బెడ్ కాఫీ తాగకుండా చల్లటి ఐస్ క్రీమ్ తినడం అలవాటని చెప్పాను. వేరేదైనా చెప్పానా? లేదు. వెళదామా? అయితే మీరిద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారా? వెళదాం. వస్తానక్క. అలాగే. వెళ్ళొస్తానండి. బాయ్. బాయ్. ఏంటి? ఏమైంది? కాలు బెడికినట్టుంది. భయపడకండి, నేను చూస్తాగా. ఏం పర్వాలేదు. కాలు చాపండి. ఇప్పుడు నొప్పి మాయమైనట్టుగా. ఇప్పుడు ఎలా ఉంది? హాయిగా ఉందా? మీతో పరిచయం చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం వచ్చిందనమాట. మీ గురించి నేను, నా గురించి మీరు తెలుసుకోవాలి కదా. ఒకరినొకరం పరిచయం చేసుకుందామా? నా పేరు ప్రదీప్. నేను ఫైనాన్స్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు నాకు 10 బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ ఓ కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. అద్దీంట్లో ఉంటున్నాను.
ఒంటరిగానే స్టిల్ బ్యాచులర్. ప్రస్తుతానికి నా వివరాలు ఇవే. లేవండి. ఆ, ఆ, మీ పేరు? రేఖ. పేరుకు తగ్గట్టు అందంగా ఉన్నారు. ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు? నేను మా తమ్ముడు మాత్రమే ఉంటున్నా. ఆ, మా అమ్మా నాన్న చనిపోయారు. మై గాడ్. నెమ్మదిగా లేవండి. ఆ, ఆ, నిజం చెప్పాలంటే ఇదంతా మీ వల్ల జరిగింది. నా వల్ల జరిగిందా? అవును, మీరు కరాటే చేయడం చూసి నేను నేర్చుకోవాలనుకున్నాను. అయితే మీరు కూడా? ఏంటి ఎగతాళిగా ఉందా? అది కాదండి, ఆడవాళ్ళు కరాటే నేర్చుకుంటే ఆత్మరక్షణగా ఉంటుందని నేను చెప్పబోతున్నాను. మిమ్మల్ని ఒకటి అడగనా? ఓయ్, తమరు పుట్టిన వెంటనే కరాటే నేర్చేసుకున్నారా? మీకు ఇష్టమైతే చెప్పండి, కరాటే నేర్చుకుంటారా? రేపు పొద్దున మా ఇంటికి రండి. కూర్చోండి. థ్యాంక్ యూ. కాఫీ ఆర్ టీ? వద్దండి, నేను పాలే తాగుతాను. నాకు అడగడానికి సిగ్గుగా ఉంది. ఎందుకని? కరాటే నేర్చుకుంటే లవ్ తగ్గుతానా? కరాటే ఆత్మరక్షణ కోసమే. లావు తగ్గాలంటే వెరైటీ ఎక్సర్సైజ్ చేయాలి రెగ్యులర్గా. అవును, మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు? టూరిస్ట్ ట్రావెల్ కంపెనీలో గైడ్. వాడే ఉద్యోగం వెతుకున్నాడు. వెరీ గుడ్, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. రేపు మార్నింగ్ మీరు తప్పకుండా వస్తారు కదా? వస్తాను. సీ యూ. బాయ్. 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 తిరిగి తిరిగి బాగా అలసిపోయాను. అదే కదా అయ్యగారు డ్యూటీ. ఆ మాత్రం కష్టపడలేని వాడివి గైడెన్ చెప్పుకోవడం ఎందుకో. రాజేష్, అలసిపోయావా? అవును, అలసట తీరడానికి ఒక మార్గం ఉంది. ఏంటా మార్గం? మందు కొడతావా? ఎప్పుడు నేను కలిశానో అప్పుడే మందు మానేసా. ఇప్పుడు ముద్దిచ్చావంటే. ఈ ముద్దులన్నీ పెళ్ళైన తర్వాతే. పెళ్ళా? అవును. పెళ్లికి ముందు ప్రాక్టికల్స్ ఉంటే ఫస్ట్ నైట్ హాయిగా ఉంటుంది. అయితే నేను వేరే రూమ్ లో ఉంటాను. మరెందుకు ఈ రూమ్ బుక్ చేసావు? నేను బుక్ చేయలేదు, టూరిస్ట్ వాళ్ళే బుక్ చేశారు. మనిద్దరం హాయిగా ఉండాలని భలే పనిచేశారు. ఆ అబ్బాయి గారికి కోరికలు ఎక్కువగానే ఉన్నాయి. నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకో? ఓహో, నేను ఎందుకు ఒప్పుకోను నీకు తెలీదా? మన హనీమూన్ ఇక్కడ జరగడం ఇష్టం లేదు. హనీమూన్కి ఎక్కడికి వెళదాం అంటావు? హనుమాన్ దేవుడికి వెళ్తే బాగుంటుందా? గుడ్ నైట్. అయితే ఇతరు నా గతింతేనా? మీకోసం వెయిట్ చేస్తున్నాను. స్టార్ట్ చేద్దామా? ఏంటది బ్యాగ్లో? ఎక్సర్సైజ్ కావాల్సిన డ్రెస్సులు. ఏ డ్రెస్ వేసుకోమంటారో చెప్పండి. ఈ డ్రెస్ బాగుంది. అక్కడ రూమ్ ఉంది, వెళ్ళి మార్చుకురండి. తీసుకోండి. హాయ్, ఇదేంటి మన్మథ బాణమా? మీరు ఎలా అనుకున్నా సరే. దీనివల్ల ఒళ్ళు తగ్గుతుందా? ఒక నెల రోజులు శ్రమ అనుకోకుండా దీంతో ఎక్సర్సైజ్ చేశారనుకోండి, లావు తగ్గటమే కాదు మంచి షేపులు కూడా వస్తాయి. ప్రదీప్, నేను దీన్ని ఇంటికి తీసుకెళ్లి ప్రాక్టీస్ చేస్తాను. మరి ఇప్పుడేం చేస్తారు? సైక్లింగ్ చేస్తాను. ఓకే.
ఐస్ క్రీమ్ నేను అడగలేదుగా. మీకేది ఇష్టమో ఆ మాత్రం నేను తెలుసుకోలేను అనుకుంటున్నారా? నా ఇష్టాన్ని మీరు బాగా తెలుసుకున్నారే. అప్పుడే ఏమైంది? ఇక పోను పోను తెలుసుకుంటారు నాకు మీ మీద ఎంత ప్రేమ ఉందో. తీసుకోండి. బాగా మాయ చేస్తారు. అదే నాలో ఉన్న ప్రత్యేకత. అలాగా కూర్చోండి. మ్మ్. మ్మ్. Cheers. ఆ, అదేమిటి, ఇది ఐస్ క్రీమ్ బ్రాందీ అనుకున్నారా? మ్మ్. నోను, నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమే. మీకు ఇష్టం అని తెలిసి నేను తీసుకొచ్చాను. ప్రదీప్, మన ఇద్దరు అభిరుచులు ఒకేలా ఉన్నాయి. అభిరుచులు ఒకటైతే జీవితం రుచిస్తుంది. ఏదైనా మాట్లాడండి. నేను వెళ్తాను. మ్మ్. వెళ్ళండి. ఇలా చూడు. మ్మ్. ఏ అయ్యో. ఓ. అబ్బా, ఏమిటండి ఇది? వా, ఈ డ్రెస్లో ఎంత కిక్కిస్తుందో తెలుసా? వా, ఈ డ్రెస్లో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఏమో బాబు, నాకేం బాగాలేదు. నీకు లావు తగ్గాలని లేదా? నీ బాడీ మంచి షేపులు రావాలంటే ఇంకా కొన్ని వెరైటీ ఎక్సర్సైజ్ చేయాలి. నాకు బాగాలేదు. అయితే నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో. ఆ, Come. ఎక్కు. నెమ్మదిగా. ఎక్కాను. హెల్డింగ్ చెయ్యి. అలాగే. దట్స్ గుడ్. బాగా. అది. దట్స్ గుడ్. ఓకేనా? ఎంతసేపు? ఇంకా ఈరోజు చాలు. కూర్చో. ఇది కాళ్ళు సందులో పెట్టుకుని గట్టిగా నొక్కోవాలి. పట్టుకేసి నడుము. అది. ఇంకా గట్టిగా. అది. అయ్యో, నొప్పిగా ఉంది. పర్వాలేదు. ఇంకా గట్టిగా. గట్టిగా. గుడ్. నీళ్ళు చల్లగా ఉన్నాయి కదా. పద స్విమ్ చేద్దాం. వద్దు, నేను రాను. ఏయ్, నేను నేర్పుతాను కానీ పద. అమ్మోయ్, నాకు భయం, నేను రాను బాబు. ఏయ్, దిగితే భయం ఉండదు. పద.
అక్క, మ్. ఐస్ క్రీమ్. అవును, పొద్దున్న ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు? కాదు, నేను పొద్దున ఫోన్ చేశాను, ఎవరూ తీయలేదు. నీతో చెప్పలేదు కదూ, నేను కొద్ది రోజులుగా హెల్త్ క్లబ్కి వెళ్తున్నాను. వెరీ గుడ్. అందుకే నేను ఇంట్లో ఎక్కువగా కనిపించడం లేదు. మ్, అవునక్క, ఈ మధ్య నీలో చాలా మార్పు వచ్చింది. మ్, నీలో కూడా చాలా మార్పు వచ్చిందిరా. ఏ మార్పు? నీకు లైలాకి మధ్య మ్, నిజమే అనుకో, కానీ నీ పెళ్లి కాకుండా పర్వాలేదు, మీ పెళ్లి జరిపించేస్తాను. నలుగురు ఏమనుకుంటారు? అయితే వెయిట్ చేయి. వరుడు కావాలని అని ప్రకటనిస్తే? నువ్వు పేపర్లో ప్రకటనిచ్చి లైలాను ప్రేమించావా? మ్, అయితే నీ మనసులో ఎవరున్నారో నేను తెలుసుకోవచ్చా? మ్, ఆ? చెప్పరా. ప్రేమ శృతిలోన శృంగారహీన మన్మథరా వీర ఆటాడవీర తీర్చుకోరా నీ మోహమే. Hey. I love you. మధబాణాన్ని వేస్తాను లేదే, మదన ద్వారాన్ని తెరుస్తారావే, అందాలతోనే ఆటాడనా. ఐ లవ్ యూ, ఐ కిస్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ.
ఊరించే అందం పూల పాన్పుపై తనువులు కలిసేనా ఆ? నీ వేడవుతా కామాగ్నిలే ఆ? హే. హే. ఆ? పాలేవి? పిల్లి తాగింది. అయ్యయ్యో, ఎంత పని జరిగింది. పాలు లేకుండా ఎవరైనా ఎక్కడైనా ఫస్ట్ నైట్ జరుపుకుంటారా? మీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమేగా? ఐస్ క్రీమ్ అక్కకి, నాకు పాలే ఇష్టం. అయితే ఇక ఫస్ట్ నైట్ రేపే. ఏమిటి? పాలు లేవుగా? పాలు లేకుండా ఫస్ట్ నైట్ నాకొద్దు. ఏంటి రాజేష్, రా. మ్మ్. రాజేష్, నేను ఇక్కడికి వచ్చింది ఫైనాన్స్ కంపెనీ బ్రాంచ్ ఓపెన్ చేయాలని. అది ఇప్పుడు అవసరం లేదనిపిస్తోంది. అదేమిటి? హెడ్ ఆఫీసే ఓపెన్ చేయాలనుకుంటున్నాను. దానికి ఇన్ఛార్జ్గా ఇక నుంచి నువ్వే. సరే, మన పెళ్లి గురించి నువ్వు ఎవరినైనా పర్మిషన్ అడగాల? పర్మిషన్ అడగాలంటే మాకు మావయ్య ఉన్నాడు, కానీ అతను ఫారెన్లో ఉన్నాడు. నాకు ఒక మావయ్య ఉన్నాడు. ఆయనే మా నాన్నని ఆస్తి కోసం చంపేశాడు. నిజం చెప్పాలంటే నా మీద నీకు, నీ మీద నాకు నమ్మకం ఉంటే చాలు. మిమ్మల్ని నమ్మాను కాబట్టి మిమ్మల్ని ప్రేమించాను. జీవితాంతం మీతో స్వర్గ సుఖాలు అనిపించాలి. ఆ, నువ్వు కోరుకున్నట్టుగానే మనిద్దరం కలిసి స్వర్గ సుఖాలు అనుభవిద్దాం. ఏమిటి? ఆ? ఆ, తిను. ఆ. మ్మ్. ఆ, ఆ. ప్రదీప్, ఆ. నువ్వు ఇక్కడే కూర్చో, ఓకే. ఇప్పుడే వస్తాను. ఆ. మ్మ్. ఆ. ఎక్స్క్యూజ్ మీ, 1 minute. ఎస్. ప్రదీప్ ఇక్కడ? పోయాళ్లే. ఆ? అయితే నే విన్నదంతా నిజమేనా? అవును, నేను ప్రదీప్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. కొన్ని ఫైనాన్స్ కంపెనీల గురించి నువ్వు వినే ఉంటావు. ఎంతో నమ్మించి మోసం చేస్తారు. నా ప్రదీప్ అలాంటి వాడు కాదు. అతను మాయ మాటలు చెప్పి నిన్ను బాగా నమ్మించాడు. ఆంధ్రప్రదేశ్లో 10 బ్రాంచులు పైన ఉన్నాయి, తెలుసా నీకు? ఏదేవైనా పెళ్లి చేసుకోబోయే ముందు అతని గురించి తెలుసుకోవడం మంచిది. హ్మ్. లైలా గురించి అన్ని వివరాలు తెలుసుకునే నువ్వు ప్రేమించావా? మేం పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదని, నీ పెళ్లికి అడ్డొస్తానని మాత్రం నువ్వు అనుకోవద్దు. నీ పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తా. సొంతం బంధువు అని చెప్పుకోవడానికి నాకున్నది నువ్వే. నీ సంతోషమే నాకు ముఖ్యం. హాయ్. హాయ్, రండి.
మీ తమ్ముడు ఇంట్లో ఉన్నాడా? ఎర్లీ మార్నింగ్ బయటకు వెళ్ళాడు. వాడు మాటలు అపార్థం చేసుకున్నారా? నోనో, ఆ విషయం నేను ఎప్పుడూ మర్చిపోయాను. రండి కూర్చోండి. మ్. కూర్చోండి. ఆ. మ్మ్. ఆ డబ్బు ఒక పార్టీకి 15 లక్షలు ఇవ్వాలి. ఇందులో 10 లక్షలే ఉన్నాయి. నువ్వు నాకు 5 లక్షలు సాయం చేస్తే 17 లక్షలు 2 రోజుల్లో ఇచ్చేస్తారు. నాకు 10 లక్షలు చాలు, మిగతా 7 నీకే. ఇవాళ పొద్దున ఆ పార్టీ వాళ్ళు చాలా అర్జెంట్ అని ఫోన్ చేశారు. లేకపోతే నేను ఇలా ఇబ్బంది పెట్టేవాడిని కాదు. తాగడానికి ఏమైనా తీసుకురానా? అవే ఇప్పుడు నాకేం వద్దు. నాకు టైం లేదు. నేను వెంటనే వెళ్ళి వాళ్ళకి డబ్బు ఇవ్వకపోతే నా మాట పోతుంది. కూర్చోండి. ఆ. మ్మ్. ఆ. అవును, పెళ్లి పనులు త్వరగా చూడాలి కదా. మన పెళ్లికి అంత తొందరగా ఉందా? మన పెళ్లి కాదు, రాజేష్ది. సరే, తాళిబొట్టు ఎన్ని తులాలు చేయించాలి? తాళిబొట్టు మాత్రం కొంటే సరిపోతుంది. గొలుసు నా దగ్గరుంది. ఇప్పుడే వస్తాను. లేట్ చేద్దాం, త్వరగా వచ్చాయి. ఇవన్నీ నీకెక్కడివి? మా అమ్మా నాన్నలు నా పెళ్లి కోసం చేయించారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ పేరెంట్స్. వాళ్ళని చూసే అదృష్టం నాకు లేదు. ఇందులో తాళిబొట్టు వేసుకుంటే సరిపోతుంది. ఆ, అన్ని వస్తువులు సర్దుకున్నట్టేనా? అన్నీ సర్దుకున్నాను. కానీ రాజేష్ ఫోన్ చేశాడు బెంగళూరు నుంచి. ఏంటి విషయం? తను రావడానికి వారం రోజులు అవుతుందట. అవనే, వారం రోజుల్లోగా మన పెళ్లి హనీమూన్ కూడా చేసుకుని తిరిగి వచ్చేస్తాం. నీ మెళ్ళో తాళి చూస్తే మీ తమ్ముడి కోపం కరిగిపోతుంది. తాళి ఇప్పుడే కట్టేనా? ఆ మాంగళ్యం కోసమే కదా ఇన్నాళ్ళు ఎదురు చూశాను. వెళ్లే దారిలో ఏ గుళ్ళో అయినా కట్టేస్తానులే. బయలుదేరదాం. Come on. ఇలా ఇవ్వండి. మ్. అరే Hey. ఏంటి రాజేష్, మీ అక్కయ్య గురించి ఏమైనా తెలిసిందా? లేదు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామా? తనేం చిన్నపిల్ల కాదుగా, ఇష్టమైన వాడితోనగా పోయింది. వచ్చినప్పుడే వస్తుంది. పద పెడదాం. Hey. మ్.
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఐస్ క్రీమ్. రూమ్ బిల్ సార్ సెటిల్ చేశారు. బ్యాలెన్స్ అమౌంట్ 400 ఇదిగోండి. God bless you. నువ్వు గొప్ప కళాకారుడు కావాలి. వెళ్ళు. ఇక ప్రారంభిద్దామా? అలాగే మాస్టారు. ఆ. సా సా రీ రీ గా గా మా మా ఆ. సా సా రీ రీ గా గా మా మా ఆ. సా సా రీ రీ గా గా మా పా గా నీ సా అయ్యో ఒరే అజయ్, కాస్త ఆ గోల ఆపరా. లోపల కచేరీ చేసేది ఎవరు? ఏమిట్రా ఆ మాటలు? ఆ? కచేరీ కాదు బాబు, సంగీతం క్లాస్ జరుగుతోంది ఇవాళ నుంచి మొదలు. ఓ, ఈ వయసులో నీకు సంగీతం నేర్చుకోవాలనిపించిందా? నీకు ఇప్పుడు సంగీతం అంత అవసరమా? నే నేర్చుకోవడం లేదురా, రేవతి. హా, ఇక దానికి గాడిదరుపులు వింటూ కూర్చోవాలన్నమాట. ఎంత కర్మ పట్టింది నాకు. కట్టుకోబోయేది నువ్వు, అన్నీ నువ్వే భరించాలి. లోపలికి రా. హ్మ్. సా రీ రీ గా గా మా మా పా పా దా ద ఆ. హ్మ్. నువ్వు కూడా సంగీతం నేర్చుకోవడానికి వచ్చావా? హ్మ్. సంగీతం వంకాయ. వీడు రేవతి బావా. పెద్ద క్రికెట్ ప్లేయర్. క్రికెట్ ప్లే అంటే గోటి బిళ్ళ ఆటగా? రైల్వే స్టేషన్లో కూన్ రగాలు తీస్తూ చేతులు చాపి అడుక్కుంటూ తిరుగుతూ ఉంటారే, నువ్వు అదే బాప్తా? నీకన్నిటికీ కోపమేరా. రా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. స్టార్ట్ చేద్దాం. సరి 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 గమ 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 ప ప ప ప ప ప ప మ మ మ మ మ మ మ సా నీ దా. ఛే, రేవతి యవ్వన పొంగులు నన్ను పిచ్చెక్కిస్తున్నాయి. ఆ అందాన్ని ఎలా దోచుకోవటం? ఏదో ఒకరోజు ఆ సొగసుల్ని అనుభవించి తీరాలి. ఎస్. కాసేపు పడుకుంటే కమ్మని కలొస్తుందేమో.
రాయ్ నమస్కారం. నమస్కారం. అయ్యయ్యో ఏమిటిది? స్కూల్ టైం కదా, బస్సులో జనం తొక్కిసలాట, డోర్ తగిలి చిరిగిపోయింది. మంచి చొక్కా చినిగిపోయింది. ఈ రోజు మ్యూజిక్ క్లాస్ లేదుగా? లేదు, వచ్చే శనివారం రావటం కుదరదు, అందుకే. మీరు తాగడానికి ఏమైనా తీసుకురానా? అబ్బే ఇప్పుడేం వద్దండి. ఆ, అయితే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను బ్యాంకుకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకొస్తాను. ఆ, ఆ చూడమ్మా, ఆ? మాస్టర్ గారికి టీ చేసివ్వు. అలాగే. అది ఇవ్వండి మాస్టారు, నేను ఇప్పుడే కుట్టిస్తాను. వద్దు వద్దు ప్లీజ్. అదేం కుదరదు, నేను కుట్టిస్తానుగా. ఇవ్వండి. ఆ. స్మెల్ బాగుంది. ఏం స్ప్రే? మూడ్ స్ప్రే. జండు బామ్ ఇంట్లో ఉందా? ఉంది. ఎందుకు? ఏం లేదు, కొంచెం తలనొప్పిగా ఉంటేనా. అయ్యో, అయితే లోపలికి వచ్చి రెస్ట్ తీసుకోండి మాస్టారు. వద్దు పర్వాలేదు, రండి మాస్టారు. వద్దు రండి.
ఏంటమ్మా ఏడుస్తున్నావు? అజయ్ వచ్చాడు. సంగీతం మానేసి నేను కంప్యూటర్ నేర్చుకోవాలట. నీ మంచి కోసమేగా చెప్పాడు. అరంగేట్రం చేయకుండా నేను సంగీతం మాన్ను. అలా మొండిగా మాట్లాడుకో. అజయ్ నీ కాబోయే మొగుడు. నాకు అజయ్ అంటే ఇష్టం లేదు. నేను అతని పెళ్లి చేసుకోను. ఏ రేవతి, చేసుకోనంటే చేసుకోను. సీతాలక్ష్మి గారు, సీతాలక్ష్మి గారు, లేదు, బయటికి వెళ్ళింది. రేవతి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నా? ఎందుకు ఏడుస్తున్నా? నేను అజయ్ వచ్చాడు. నన్ను అన్నరాని మాటలని అన్నాడు. ఏమన్నాడు? సంగీతం మానే మన వెంటనే పెళ్లి చేసుకుందాం అన్నాడు. మాస్టారు, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను, కానీ మీరు జీవితాంతం నాకు తోడుగా ఉండాలి. రేవతి, నీకోసం ఎంత త్యాగమైనా చేస్తాను, కానీ నా చేతిలో చిల్లి కవ్వలేదు. నా అకౌంట్లో 3 లక్షల రూపాయలు ఉంది. ఇంకా నగలు కూడా ఉన్నాయి. అవి చాలుగా. అలా చేయటం తప్పు కదా. ఎవరికీ కనిపించకుండా దూరంగా వెళ్ళిపోయి హాయిగా బతుకుదాం. రేవతి, నేనెప్పుడు నీకు అన్యాయం చేయను. నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉండాలి, సరేనా? హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్ 8 o'clockకి రూమ్ వెకప్ చేస్తానని చెప్పారు. 1 సెకండ్. మాస్టారు,
ప్రొడక్షన్ పని మీద బిజీగా తిరుగుతున్నాను. రేపే మనం జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలిగా. నేనిప్పుడు 10 లక్షల రూపాయలు తీసుకొచ్చాను. నా మనసులో ఉన్న కోరిక నీతో చెప్తే తప్పుగా అనుకోగా. అనుకోలేండి, చెప్పండి. సినిమాలోనే కాదు, నిజ జీవితంలో కూడా నువ్వు నా భాగస్వామి కావాలి. నిజంగానా? నన్ను అర్థం చేసుకునే భర్త కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాను. మిమ్మల్ని చూసిన క్షణమే నేను కన్న కలలు ఫలించాయనుకున్నాను. ఇదంతా నా అదృష్టంగా భావిస్తున్నాను. మోహిని, ఇప్పుడు మన ఇద్దరి కళలు నిజమయ్యాయన్నమాట. ఉం? ఏంటి మధు, ఇంకా టైం ఉందిగా? అది కదా మోహిని, వ్యర్థం రాకముందే సైన్ చేయాలి కదా. ఓహో, ఇది మ్మ్హ్. ఆ, ఇది ఎలా ఉంది? వద్దు. దిస్ వన్. బాలేదు. ఇది మ్మ్హ్. ఆ, ఇది ఓకే. గుడ్. రామ్మా. కూర్చోండి. చెప్పండి. ప్రతిరోజు 3-4 సార్లు కడుపు నొప్పిగా ఉంటుంది. ఒక్కోసారి మరీ ఎక్కువగా ఉంటుంది. కూర్చోవడానికి నిలబడడానికి కూడా సాధ్యం కావడం లేదు. ఎవరికి? నాకే. మీ వయసు ఎంత? 40. ఏం చేస్తుంటారు? టెక్స్టైల్ షాప్ నడుపుతున్నాను. ఆహా. రండి, కమా రండి. ఇక్కడ నొప్పిగా ఉందా? కొద్దిగా ఉంది. లేవండి. భయపడాల్సింది ఏమీ లేదు. అల్సర్ ఆరంభ దశలో ఉందని నా అనుమానం. మందులు రాసిస్తాను, వాడి చూడండి. ఎలా ఉందో చెప్పండి. ఇంకేం టెస్ట్లు చేయనక్కర్లేదుగా? అవసరమైతే చెప్తానుగా. నా కూతురు నాకు కాస్త జలుబు చేసినా కూడా తట్టుకోలేదు డాక్టర్. ఒకే కూతురా? కూతురైనా కొడుకైనా ఈ అమ్మాయే. దట్స్ గుడ్. ఏమిటి నాన్న మీరు మరీను? మీ పేరు? నాన్న పేరు విశ్వనాథ్. ఫీజు 75 రూపాయలు. ఇదిగోండి. టాబ్లెట్స్ ఎప్పుడెప్పుడు వేసుకోవాలి సార్? భోజనం అయ్యాక 2 పూట్ల వేసుకోవాలి. ఓకే సార్. అయితే మేము వచ్చే వారం వస్తాం సార్. కూరల్లో ఉప్పు కారం కాస్త తగ్గించి వేయండి. ఓకే డాక్టర్. ఇలా చూడు శ్రీదేవి, నీ మొహం మీద పింపుల్స్ పోవటానికి ఇది ఆయింట్మెంట్. ప్రతిరోజు క్రమం తప్పకుండా వాడాలి. ఇది మీ నాన్నగారికి మెడిసిన్. ఎంత? ముందు నీ పింపుల్స్ తగ్గనే అంతా కలిపి ఒకేసారి తీసుకుంటాను. డాక్టర్ మీదే ఊరు? కాకినాడ. మీకు పెళ్ళైందా? అవ్వలేదు, ఇంకా టైం రాలేదు. టైం రాలేదా? చేసుకోవడానికి టైం రాలేదు అంటున్నాను.
వయసు అయిపోతే కష్టం. భలే చమత్కారంగా మాట్లాడతావే. వెళ్ళొస్తాను. నీకు పదే పదే రావాలంటే నాకేం అభ్యంతరం లేదు. ఓకే. ఆ. డాక్టర్ ఎలాంటి వారు? డాక్టర్ గారు చాలా మంచివారు. అందరినీ తన సొంత మనుషుల్లా చూసుకుంటారు. డబ్బు కూడా ఎక్కువ తీసుకోరు. పెద్దవారా? కాదు, చిన్న వయసే. ఇంకా పెళ్లి కూడా కాలేదు. అన్నీ తెలుసుకున్నావన్నమాట. నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు, ఉద్యోగం కోసం. అయితే వెళ్ళు, దొరుకుతుంది. అక్కడ డాక్టర్ గారు ఒంటరిగానే ఉన్నారు. సరే, వెళ్తాను. సార్, ఎస్ కమెన్. నేను క్లినిక్ స్టార్ట్ చేసి నెల రోజులే అయింది. డొనేషన్ కోసం వచ్చింటే ఐఎమ్ సారీ. కాదు, ఉద్యోగం కోసం. ఒక నర్సు కావాలని. యు ఆర్ రైట్. జీతం మాత్రం ఇప్పుడు ఎక్కువగా ఇచ్చే పరిస్థితిలో నేను లేను. పార్ట్ టైం అనుకుని చేస్తే నాకేం అభ్యంతరం లేదు. పార్ట్ టైం అయినా చేయడానికి నాకు ఇష్టమే. డ్యూటీ టైం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఆ తర్వాత మీకు రెస్టే. చాలా థ్యాంక్స్. మ్, ఇక నేను. మీరు వెళ్ళరండి. చూడండి, ఆ? మార్నింగ్ కాస్త ఎర్లీగా రాగలరా? వస్తాను సార్. మ్. తలుపు కొట్టి రావాలని తెలీదా? సారీ సార్. నాకు మా అమ్మ తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు. ఆవిడే నన్ను పెంచి పెద్ద చేసి డాక్టర్ని చదివించింది. మావయ్య కూతుర్ని పెళ్లి చేసుకోమంది. నేను ఒప్పుకోలేదు. ఇలారా? అప్పుడే నీకు పెళ్లి కళొచ్చేసిందే. ఇలా చూడు, పెళ్ళయ్యేంత వరకు క్లినిక్ వైపు మాత్రం రాకూడదు. తుఫాన్ వచ్చేలా ఉంది. డాక్టర్ గారు బంధువులు రాలేదేంటి? మీరేం కంగారు పడకండి, వాళ్ళు వచ్చేస్తారులే. మీరు కానివ్వండి. అదిగో వచ్చినట్టున్నారు. అలాగా, నేను వెళ్ళి తీసుకొస్తాను. వాళ్ళే వస్తారు, మీరు వెళ్ళకండి. వెళ్ళకపోతే బాగుండదు. అరెస్ట్ చేయం. ఎస్ మేడం. దగ్గరకు వచ్చారో కాలు చెప్పారా? దగ్గరకు రావద్దు. అదే పిచ్చిలేవు, మీకే చెప్పేది. దగ్గరకు వచ్చారో కాల్ చేస్తాను. డోంట్ రావద్దు. నో డోంట్ నో. గదిలో కాల్ చేస్తాను. గో బ్యాక్, గో బ్యాక్.
బాణాలేసి ఎంతో మంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేసిన ఈ నీచుడికి ఇదే శిక్ష.